బెట్టింగ్ యాప్స్ కేసులో ట్విస్ట్ల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటి వరకు సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్స్ కు నోటీసులు ఇచ్చిన పోలీసులు ఇప్పుడు బెట్టింగ్ యాప్ ఓనర్స్ పై ఫోకస్ పెట్టారు. వివిధ బెట్టింగ్ యాప్లు నిర్వహిస్తున్న 19 మంది యాప్ ఓనర్స్ పై కేసులు నమోదు చేశారు పోలీసులు. వీరిపై కొత్త సెక్షన్ల కింద కేసులు పెట్టినట్టు తెలుస్తోంది. మొత్తం 19 మందిని ఇందులో నిందితులుగా చేర్చారు. దీనిపై కోర్టులో మియాపూర్ పోలీసులు మెమో దాఖలు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, నిన్న మొన్నటి వరకు సెలబ్రిటీస్ కి నోటీసులు ఇచ్చినటువంటి పోలీసులు ఇప్పుడు బెట్టింగ్ యాప్ ఓనర్స్ పై ఫోకస్ పెట్టారు. అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు మనం చూసాం, కేవలం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినటువంటి వారిపై మాత్రమే పోలీసులు కొరడా చూపించారు. వారిపై పంజగుట్ట పోలీస్ స్టేషన్లో 11 కేసులు నమోదు చేయగా మియాపూర్ పోలీస్ స్టేషన్లో 25 మందిపై కేసులు నమోదు చేశారు. ఇందులో చాలా మంది టాలీవుడ్ ప్రముఖులు, అదేవిధంగా యూట్యూబర్స్ తో పాటు కొంతమంది సినీ ఆర్టిస్టులు కూడా ఇందులో ఉన్నట్లు కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా బెట్టింగ్ యాప్స్ నిర్వహించేటువంటి నిర్వాహకులపై కూడా పోలీసులు కొరడా చూపిస్తున్నారు. వారిపై కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకునేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే మియాపూర్ పోలీసులు ఈ రోజు ఒక కోర్టులో ఒక మెమో దాఖలు చేశారు. 19 మంది బెట్టింగ్ యాప్ నిర్వాహకులపై మాత్రం కేసు నమోదు చేస్తూ ఇప్పటికే మియాపూర్ పోలీసులు ఒక మెమోని దాఖలు ఇస్తున్నటువంటి పరిస్థితి. త్వరలోనే వారందరూ కూడా నోటీసులు ఇచ్చారని చూస్తున్నారు. ఎందుకంటే మెయిన్ బెట్టింగ్ యాప్స్ నిర్వహిస్తున్నటువంటి వారు చేస్తున్నటువంటి వల్లనే, వారు ఇచ్చేటువంటి అడ్వర్టైజ్మెంట్స్ వల్లనే వారు ప్రమోషన్ చేయడం, ఆ తర్వాత చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చాలా మంది యువత అందులో బెట్టింగ్ పాల్పడి కోట్ల రూపాయలు పోగొట్టుకుని ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు తెలంగాణ రాష్ట్రంలో అనేకం చోటు చేసుకున్నాయి. కాబట్టి ఇందులో భాగంగానే వారందరికీ కూడా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఈరోజు నటి శ్యామల పంజగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసులో భాగంగానే నటి శ్యామల ఈరోజు పోలీస్ స్టేషన్ ముందు విచారణకు హాజరైంది. సుమారు 3 గంటల పాటు ఆమెను విచారించి స్టేట్మెంట్ కూడా నమోదు చేస్తుంది. ఇక బెట్టింగ్ యాప్స్ లో చిన్న చిన్న ఆర్టిస్టులే కాదు, పెద్ద పెద్ద వ్యక్తులపై, విరాట్ కోహ్లీ, అదేవిధంగా సచిన్ టెండూల్కర్, మరోవైపు సోను సూద్ లాంటి వ్యక్తులపై కూడా చర్యలు తీసుకోవాలి. చాలా మంది షారుఖ్ ఖాన్ లాంటి వాళ్ళు కూడా చాలా బెట్టింగ్ యాప్స్ లో బెట్టింగ్స్ ప్రమోషన్ చేశారు. కాబట్టి వారిపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈరోజు అర్జున్ గౌడ్ అనేటువంటి వ్యక్తి ఈరోజు పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు కూడా చేశారు. మరి చూడాలి, చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు, చిన్న చిన్న టాలీవుడ్ చెందిన ప్రముఖులపైనే పోలీసులు కేసు నమోదు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పెద్ద వ్యక్తులు, సచిన్ టెండూల్కర్ లాంటి వారు కావచ్చు, విరాట్ కోహ్లీ లాంటి వారు కావచ్చు, అదేవిధంగా చాలా మంది ప్రముఖులు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది. కాబట్టి వారిని కూడా అరెస్ట్ చేయాలని, వారిపై కూడా కేసులు నమోదు చేయాలంటూ కూడా ఈ రోజు ఫిర్యాదులు అందాయి. మరి చూడాలి పోలీసులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా చూడాల్సిన. ప్రస్తుతం అయితే బెట్టింగ్ యాప్స్ కేసులో మాత్రం పోలీసులు మాత్రం చాలా సీరియస్ గా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. జాన్సన్ అని. రైట్, థ్యాంక్ యూ సునీల్.